చాయ్ పట్టుకురాపో. తినత్తా నానే ఇంకా గోళ్ళు చాయ్ అంటే పట్టుకరా మామయ్యకి. డాక్టర్ డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చిండు? ఏం మాట్లాడతాను? అయ్యో నీ అన్నదాన్ని తప్పే ఉన్నది. పాపం కూడలు కొట్టుకోడు దాని పని చెప్తే చెప్తా అని నీకు చెప్తుంది. నువ్వు తనకు చెప్పవాలి. తప్పని ఇక్కడ పొద్దున పడ్డ ఏంది అని అనుకుంటాను. మాజాలు కానీ అట్లా కాదు కానీ అటు ఇటు నడితేనే మంచిగా ఉంటుంది. ఒక కాడ కూర్చుంటే కాళ్ళకు నీరు వస్తుంది కానీ పని చెప్తాను. ఓహో అట్లనా? మా అమ్మాయితే నా పిల్లాన్ని మంచం మీద కూర్చుండబెట్టి సేవ చేసింది. అసలు మంచం మీద కాలు కింద పెట్టి కూడా కాదని తెలుసా? అగో నీ పిల్లమా అదే దానికి రోగం. అవును నా పిల్ల లేకపోతే ఎవరంట గుర్తలేదు ఎవరు. అగో ఎవరబ్బా నా పిల్ల? నేనే కదా నీ పిల్లమంటే. అరే నువ్వే అంటే నా నోటితోనే ఎవతది దానికే రోగం అని చెప్పించినవా? ఏ నేను ఉడుతుడు నేను చెప్పిస్తాను. ఇంకా ఏం చేయలేదు కానీ ఏమర్థమైందో ఏం కథ నాకు తెలియదు కానీ కూడలైతే మంచిగా చూసుకోలేదు. అర్థమైందా? నువ్వు కాకపోతే నీ పని చెప్పకు. సరే మంచిగా ఉన్నావు కానీ నువ్వు చాలా సాయం చేయి. అర్థమైందా? చేత్తది నేనే ఎత్తది కోడని కూర్చుంటే ఎత్తది. అమ్మా ఏమైనామ్మా ఇంకా ప్రశ్న ఎటువేరు మీరు? మీ నాయన బతుకునిస్తాడానే దాన్ని కూర్చుండబెట్టి నాకే పని చెప్తాడు. ఇప్పుడే మార్కెట్ పోయి పండ్లు తీసుకొచ్చిన. ఊర్సుడు చల్లుడు అన్ని నాతోనే చెప్పిస్తాడు. చేసి నా రెక్కలన్నీ తెల్లబడుతున్నాయి. ఏం చెప్పానే? అవ్వగారింటికి వెళ్ళగొట్టపోయినవే. వెళ్ళకూడదామంటే దానికి ఎవ్వరు దిక్కులేరు అక్కడ. మీ అయ్యేమో నన్నే చేయమంటాడు. మన పిల్లే కదా అని చేయమంటాడు. ఇక ఏం చేయాలి? అమ్మ ఇంకో రూపాయి నీకు అలానే నువ్వు చక్కగా మా ఇంటికి రాని నేను కూర్చుండ పెట్టి చేస్తా. అత్తతి బిడ్డ కొందరు కోడళ్ళు అత్తల్ని కూర్చుండబెట్టి చేస్తే నేనేమో కోడల్ని కూర్చుండబెట్టి చాలవుతుంది. పోదాంపా మరి. బిడ్డ వచ్చింది, బిడ్డ వాళ్ళ ఇంటికి పోతాను. ఇట్లున్నాక ఎట్లా పోతావు అత్తమ్మ? మా అమ్మగారి ఇంటికి పోతే నన్ను చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. నువ్వే నా తల్లి అని నన్ను చూసుకుంటామని సంబరపడి ఇక్కడ ఉంటాను. ఇప్పుడు నువ్వు పోతానంటే ఎట్లా వస్తామా? నన్ను ఎవరు చూసుకోవాలి? నీ దండం చేస్తామా? మీరు పోతాను. నీకు అంతగానం పని పడిందంటే ఆ పనికి నేను ఆశ పెడతా. నీ కాళ్ళు ఎడిపోతానే? బిడ్డోళ్ళ ఇంటికి పోతాను నేను. ఏం పనికి? 4 రోజులు ఉండొత్తా. నువ్వు సరిసేని నీ కూడా చూస్తే నవ్వుతాడు. పొట్టతోటి కోటలు వేసి పెడుతున్న ఊర్లో పండిపోతాను. మనిషి అంటారా నేను? Plata o plomo. Plata. పట్టదా? వద్దు వద్దంటే పోతా నీ గుర్తువి మంచుకుందా ఎప్పుడు పానం? కాలు ఇరిగిపోయింది. అయ్యో అమ్మా కాలుకి ఏమైంది కదా? అమ్మ ఏడవకే. అయ్యో మామయ్య ఏమైంది? అడ్డం పడదురా. అయ్యో పైకి తీసుకురా మామ, ఇంట్లో తీసుకురా. సరే లే. మామయ్య మా బాప మంచి లేదా?
ఎన్నో బిడ్డ మీ మామ పాన మంచిగా కొంచెం రాకు. ఏంది మామనా? మామడే మామ సార్ నేను పోను. కష్టం పెట్టరా అరే ఒకసారి చెప్తా అంటే కదా పోనంటే సార్. పోనీలే మామయ్య, మా బాబుకి ఆయనేం గాడు, ఆయనకు మా బాబేం గాడు. మీరంటే నా అత్త మామలు కాబట్టి నేను మీకు సేవలు చేయాలి. ఆయన చూడని అంటాడు కదా, నేనైతే మా బాబుని చూసి వస్తలే మామయ్య. పోయిరాకు. ఏ అద్దంతు బిడ్డ, నువ్వు పోకు. నువ్వు పోతే నాకెవరు చేయాలి? నీకేమైనా సిగ్గుమానం ఉందా? బిడ్డను పోమంటానా? నన్ను ఎవరు తీసుకోవాలి? నువ్వు ఇట్లా కొడుకును పోరా పాపం జనం వచ్చినట్టు చూసినా పోరా అంటే నేను పోను. ఆడు ఎవడు అనబట్టి వానికి వాళ్ళ మహం ఎవడు అనుకున్నప్పుడు మరి కూడా కూడా మనం అనుకోదానే. మీరెవరిని ఎందుకు చేయడం పోదని అనుకోదా? నువ్వు అడ్డం పడితే అయ్యో మామయ్య పాపం తీసుకురా అన్నది ఎందుకన్నది? సావని అనకపోయాను, ఇంకో ఖాళీగానే ముట్టుకో కనపాయాను. అడ్డానికి పోయింది మనకి ఎందుకు అర్థం అనపాయానమే? కొంచెమని ఉన్నాను నేను బుద్ధి జ్ఞానం అనేది. ఇగేనడితే బుద్ధి నడుడికి వచ్చినావు. రేపు మనవరాలు రాబోతారు, నన్ను చెప్పేటట్టున్నావు. నా సిగ్మానం ఇస్తానా? నీకు సిగ్మానం ఉన్నట్టు బిడ్డ పో. దాని సావర్ చచ్చి పో. దాని కొడుకు ఎట్లుంటారో ఏం చేసుకుంటారో చేసుకో. నీ కూడా తప్ప అంతరం అయితే చూసేద్దాం. నీకు దండం పెడతానయ్యా. నువ్వు కుండ కడిగితే బండ కడిగిస్తా అన్నట్టు చేయకయ్యా. దానికి అప్పుడెప్పుడో వేయలేదని దాన్ని వేయకుండా చూడకయ్యా. నీకు దండం పెడతా, క్షమించు నన్ను కొంచెం. నేను క్షమించాను, అందుకో చెప్తా నీకు. అది ఎడవలేదు కోడలు పోగా బాగా రక్తమ్మ దండం పెడతామా? నాకు చేసిన ఎవరే రక్తమని ఎడవలే. ఏడవంగా నువ్వు పోలే. ఎట్లా వెళ్ళి నువ్వు ఏడవంగా? ఎవరు చేస్తాను అనుకున్నావా? ఎక్కడ చూడన్న పిల్లకు వీళ్ళు నాడున్నారు ఇక్కడ. అటు పోరాటం నాకే సంబంధం అంటాడు. కానీ చెప్పరాదు మరి కొంచెం చూసేస్తాడు. ఓడలు అంటాను కొడుకు దూరవా? వాళ్ళకి మన సంబంధం ఉందా లేదా? మరి ఉందని కొడుకు దూరు. కోడకు మనమే అత్తగారు కానీ మన కొడుకు వాళ్ళ అత్తగారు కాదానే. పోయి సేవ చేయాలని ఆడతాను అవసరం ఉంటే చెప్పు. మరి చెప్పు. అరే పోరా, వాళ్ళ కాపుతే మనము, మన కాపుతే వాళ్ళు చూసుకోవాలిరా. ఇన్ని రోజులు నా బుద్ధి గట్టి తిన్నదిరా. ఇక్కడ నుంచి అయినా మారుదాం రా. పోరా పో, లేకపోతే అది పోతానంటది. నేను చావన్నారా? ఇక నేను చచ్చిపోతారా అది పోతే? పోరా, నీ దండం పెడతా పోరా, ప్లీజ్ రా పోరా. పోరా, నీ దండం పెడతా పోరా. పోయి చూసిరారా, లేకపోతే తీసుకురారా. నీ దండం పెడతారా పోరా. 4 రోజులు ఉంటుంది పోరా. ఇక్కడ వచ్చి నన్ను చావమంట వర లేకుంటే మరి నేను చత్త పట్టుకు ఇట్లనే అది పోతుంది. నువ్వు పోవు, నేను ఇట్లనే చత్తా. పోతేనే మా వద్దతి నా వల్ల నువ్వు చచ్చుడు ఎందుకు, మా మామ చచ్చుడు ఎందుకు? పోయి వస్తాను, నేను బాధపడకు. పోయి మా మామని తీసుకొని వస్తా. బిడ్డ ఇంకేంది బిడ్డ, కొడుకు పోయి మీ బాబుని తీసుకొని వస్తాడు. ఈయన ఉంటూ ఇది శాంతానికి రావు. అదేదో చేసినా నువ్వేం మనసులో పెట్టుకో. మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు కానీ ఇప్పటి సందర్భం కలిసి ఉందాం. ఇంకా ఇంకేంది బిడ్డ, బాబు నువ్వు అర్థం మంచిగా చూసుకోవాలి. సరే మామయ్య, నా మనసులో ఏం పెట్టుకోను. అత్తమ్మ నా తల్లితో సమానం. బాబును కూడా ఇక్కడికే తోలుకొత్తాలి కాబట్టి అత్తమ్మకు బాబుకి ఇద్దరికి సేవ చేసుకుంటా మామయ్య. అందరికీ నమస్కారం. మీ కుటుంబాలలో కూడా ఇలాంటి లొల్లీలు కొట్లాటలు ఏమున్నా కూడా మనసులో పెట్టుకోకండి, మనస్పర్ధాలు తెచ్చుకోకండి. ఒక మంచి ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండండి.